పెద్దయినా ఏం చేస్తుంటారు? ఏం చేస్తున్నాం, ఇగో వ్యాపారం చేసుకోవడం. ప్రజెంట్ ఆంధ్ర రాజకీయాల్లో అటు జగన్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఇటు శర్మిల గారు, పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కదా. ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? మళ్ళీ వైఎస్ఆర్ వస్తుంది బాగుంటుంది అనుకున్నాం. ఎందుకని అంత కాన్ఫిడెన్స్? అంటే ఎడది మా అవకాశం కోసం. అంటే ఏమేమి అవకాశాలు, ఏమేమి బాగా జరుగుతున్నాయి కనుక. అంటే ఏమేమి పథకాలు వస్తున్నాయి సంక్షేమ? అతను ఏం పెట్టాడు ఆ పథకాలన్నీ మాకు వస్తున్నాయి. అంటే ఇప్పుడు నవరత్నాలు ఏవైతే ప్రకటించడం జరిగిందో అవన్నీ ఇస్తున్నారా? అన్నీ ఇస్తున్నారు మాకు. అంటే డైరెక్ట్ మీకు అంటే వాలంటరీ వ్యవస్థ ద్వారా వస్తుందా, లేకపోతే ఆఫీస్లో అంటే వెళ్తున్నారు? లేదు, వారంటీ ద్వారాగానే వస్తుందండి. మరి ప్రతిపక్షాలు ఉంటున్నాయి, అన్ని అప్పులు చేసేస్తున్నాడు, ఎన్నాళ్ళు ఇస్తాడు జగన్, అభివృద్ధి చేయట్లేదు అంటున్నారు. ఎంతమంది ఇప్పుడు అప్పులు ఏం చేశాడో ఏం చేసాడు మాకు ఏం తెలుస్తుంది అండి అది. మరి మీ ఊర్లో అభివృద్ధి ఏమైనా అభివృద్ధి అది చేయట్లేదు అంటున్నారు కదా, అభివృద్ధి ఏమైనా చేశాడు మీ ఊర్లో? ఏం చేయలేదండి. సచివాలయం అది కట్టారు, సచివాలయం కట్టాడు, అక్కడ రైస్ బరా కట్టాడు, హాస్పిటల్ కట్టారు, కోన్లు ఇచ్చారు. మరి ఇంకా ఇంటింటికి రేషన్ అది ఇవ్వడం చెప్పారు కదా, ఇస్తున్నారు? ఇంటింటికి వచ్చి అంటే నువ్వు 9లో పెడేస్తున్నాడు, ఇంటింటికి కాకపోయినా 9లో పెడేస్తున్నాడు మొత్తం కదా. ఇప్పుడు సచివాలయంలో మీకు ఏం పనులు అవుతున్నాయి? మాకు ఏ పని ఉన్నా ఆ పని అవుతుందండి, మేము వెళ్ళిన పని. పనులన్నీ కావాల్సి ఉంటే ఎక్కడ చేయించుకుంటారు? ఎంతమంది అంటే ఆఫీసులో అంటే వెళ్ళి మండలానికి అది వెళ్ళి చేయించుకుంటారు. అన్నీ మీ కాళ్ళ దగ్గరకు వస్తున్నాయి? అన్నీ ఇప్పుడు కాళ్ళ దగ్గరకు వస్తున్నాయి. మరి శర్మిల గారు కూడా ఈ మధ్య జగన్ గారిని వ్యతిరేకించి ఆమె కాంగ్రెస్లోకి వెళ్ళడం జరిగింది, ఎలా ఉంటుంది అంటావు? ఏమో అండి, ఎలాగుంటుంది మాకు ఏం తెలుస్తుంది. తెలుస్తుంది కదా మీకు? మాకేం తెలుస్తుంది. శర్మిల గారు ఏం చేస్తారో మాకు ఏం తెలుస్తుంది. ఏం తెలుస్తుంది అంటే ఆమె కాంగ్రెస్లోకి వెళ్ళి జగన్ ఓడిస్తాను అంటుంది. పోనీ వెళ్ళండి, శర్మిల గారు వెళ్ళా ఏం చేయలేదండి. ఒక ముక్కలో చెప్పాలంటే ఏ పార్టీ వస్తుంది? వైఎస్ఆర్ వస్తుందండి. మీ ఓటు? మా ఓటు వైఎస్ఆర్కి వేస్తామండి. ఓకే, థ్యాంక్ యూ.